అది వైజాగ్లోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా. అన్వేష్ది ఒక నిరుపేద కుటుంబం. అన్వేష్ వాళ్ళ నాన్నగారు అక్కడే ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. వాళ్ళది నిరుపేద కుటుంబం అయినప్పటికీ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇలా ఆనందంగా గడుస్తున్న వీళ్ళ జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఎల్పీజీ రిలీజ్ అవ్వడం వల్ల హెచ్పీసీఎల్లో మంటలు చెలరేగి పెద్ద పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 56 మంది చనిపోయారు. అయితే ఆస్తి నష్టం ఇప్పటి లెక్కల ప్రకారం సుమారుగా 120 కోట్లు జరిగింది. ఆ ప్రమాదం వల్ల అన్వేష్ వాళ్ళ నాన్నగారికి హెల్త్ చాలా దెబ్బతినింది. సంవత్సరం పాటు హాస్పిటల్లో ఉన్నారు. అయితే డాక్టర్స్ వాళ్ళని ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయితే మంచిదని సలహా ఇచ్చారు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత జీవనాధారం కోసం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక చిన్న చిల్లర షాప్ ని స్టార్ట్ చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. షాప్ క్లోజ్ చేశాక వచ్చిన చిల్లరని అన్వేష్ వాళ్ళ నాన్నగారు మూటలుగా కట్టి ఇంట్లోనే పెట్టేవారు. అయితే అన్వేష్ ఎవరికీ తెలియకుండా ఆ మూటలు ఓపెన్ చేసి కొంత చిల్లరని దొంగతనం చేసేవాడు. ఇలా ఎప్పటిలాగే దొరకను అనుకుని దొంగతనం చేస్తూ ఉండగా వాళ్ళ నాన్నకి దొరికిపోయాడు. దీంతో వాళ్ళ నాన్న తనని చాలా కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం రాకుండా తనే రోజు 10 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా అప్పుడే 10th రిజల్ట్స్ వచ్చాయి. ఇలా కాలేజ్ లైఫ్లో హ్యాపీగా ఉన్న అన్వేష్కి అనుకోని మరొక సంఘటన జరిగింది. ఆ రోజు డిసెంబర్ 31 కావడంతో వాళ్ళ అమ్మ షాప్ క్లోజ్ చేస్తూ ఉండగా ఒక బైక్ తనని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మ కాలుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. 2 సంవత్సరాల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో అన్వేష్ వాళ్ళ తమ్ముడు చదువు మానేసి వాళ్ళ నాన్నతో కలిసి షాప్ చూసుకునేవాడు. అన్వేష్ హాస్పిటల్లో ఉంటూ వాళ్ళ అమ్మని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ సంవత్సరం ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇంటర్ పాస్ అయ్యాడు. వాళ్ళ అమ్మకి రికవర్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యి ఒక పబ్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పార్ట్ టైం జాబ్ చేశాడు. తన ఎంబీఏ పూర్తయిన తర్వాత ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాడు. దానికోసం హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూస్కి ట్రై చేశాడు. ఇలా సుమారుగా 20 జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అయినప్పటికీ ఫ్రెషర్ అవ్వడంతో ఎక్కడా జాబ్ రాలేదు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకతను గోవాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనడంతో వాళ్ళ అమ్మ దగ్గర 10,000 తీసుకుని గోవా బయలుదేరాడు. కానీ ఫ్రెషర్ అవ్వడంతో అక్కడ కూడా జాబ్ రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి జాబ్ రాకపోతే చాలా డిమోటివేట్ అవుతాం. కొంతమంది అయితే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల ఏదో ఒక జాబ్లో తక్కువ శాలరీ అయినా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళకి నచ్చిన జాబ్ని చూసుకుందాం అనుకుంటారు. కానీ నెలాఖరును వచ్చే ఈఎంఐస్, రెంట్స్ వీటిని పే చేస్తూ ఎటూ వెళ్లలేక చాలని శాలరీస్తో ఇబ్బంది పడుతూ ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ మైండ్ సెట్ గురించి డేవిడ్ గాగిన్స్ రాసిన కాంట్ హర్ట్ మీ అనే బుక్ లో మరియు నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ లో చాలా డీటెయిల్డ్ గా ఫెయిల్యూర్స్ ని ఎలా ఫేస్ చేయాలి, ఒక ఫెయిల్యూర్ ని సక్సెస్ గా ఎలా మార్చుకోవాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తాజ్ రిసార్ట్స్ లో వేకెన్సీ ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్లి జాబ్ ట్రై చేస్తే ఈసారి తనకి జాబ్ వచ్చింది. అక్కడ కొంతకాలం జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో ముంబైలో జాబ్ సంపాదించాడు. అక్కడ కూడా కొంతకాలం జాబ్ చేసి ఈసారి అమెరికాలో జాబ్ సంపాదించాడు. అన్వేష్ ఎంబీఏ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది తనని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అమెరికాలో జాబ్ వచ్చిన తర్వాత ఎవరైతే తనని ఎగతాళి చేశారో వాళ్లే తనకి కంగ్రాట్స్ చెప్పారు. మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి మన ఎదుగుదలతో సమాధానం చెప్పడమే కదా నిజమైన సక్సెస్. అమెరికాలో జాబ్ చేస్తూ చాలా ప్రమోషన్స్ తెచ్చుకున్నాడు.
ఆ ప్రమోషన్స్లో భాగంగా చాలా కంట్రీస్ కూడా తిరిగాడు. అప్పుడే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క డ్రీమ్ అయిన సొంత ఇల్లు కొన్నాడు. ఒకసారి జాబ్లో భాగంగా మెక్సికోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లే ముందు మెక్సికో గురించి మరియు అక్కడున్న మయాన్ టెంపుల్ గురించి తెలుసుకుందామని యూట్యూబ్ వీడియోస్ చూశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను వీడియోస్లో చూసిన దానికి అక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంది. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నది ఉన్నట్లు చూపించాలి అని తనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక క్రూజ్ షిప్లో జాయిన్ అయ్యాడు. తన శాలరీ కూడా 1,00,000 దాటింది. ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యాను కదా అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అని తన ఫొటోస్ని రిలేటివ్స్కి పంపించింది. అప్పుడే ఒకరోజు అన్వేష్కి ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది. మీ మ్యాచ్ ప్రపోజల్ నాకు వచ్చింది అని ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. మా ఇంట్లో అందరికీ మీరు నచ్చారు అని చెప్పింది. కానీ కట్నం ఎక్కువ ఇవ్వలేమని కూడా చెప్పింది. దీంతో కట్నం దేముంది, అమ్మాయి కదా ముఖ్యమని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మ్యాచ్ ఫైనల్ చేయమన్నాడు. ఇంకా మ్యారేజ్ చేసుకుందామని ఇండియాకి తిరిగి వచ్చాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మరియు బంధువులకి అందరికీ అన్వేష్ నచ్చడంతో మ్యారేజ్కి డబ్బులు అరేంజ్ చేసుకుని 2020లో పెళ్లి చేస్తామని వాళ్ళు చెప్పారు. చేసేదేమీ లేక అన్వేష్ అమెరికాకి తిరిగి వెళ్ళిపోయాడు. అన్వేష్తో పాటు ప్రపంచం కూడా ఊహించని ప్రళయం ఒకటి ఒక సంవత్సరం రూపంలో వచ్చింది. ప్రపంచమంతా లాక్డౌన్ అవ్వడంతో కొంచెం వేవ్ తగ్గాక పిలుస్తామని మేనేజ్మెంట్ చెప్పడంతో షిప్లోనే ఇండియా తిరిగి వచ్చాడు. కొంచెం వేవ్ తగ్గాక 100 days ఆల్ ఇండియా ట్రిప్ని చేశాడు. ఆల్ ఇండియా ట్రిప్ని కంప్లీట్ చేసుకుని మ్యారేజ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాతే మ్యారేజ్ అన్నారు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కానీ యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాను, ఇందులో కూడా సక్సెస్ అవుతాను అని చెప్పాడు. కేవలం ఫారెన్లో జాబ్ ఉంటే మాత్రమే మ్యారేజ్ చేస్తామని చెప్పడంతో ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అందరికీ మ్యారేజ్ గురించి చెప్పుకున్నాడు, చాలా ఆశలు పెట్టుకున్నాడు. తీరా ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యాక చాలా బాధపడ్డాడు. 3 months ఇంట్లో నుంచి కదలకుండా ఉన్నాడు. చాలా ఏడ్చాడు. వాళ్ళ చుట్టాల్లో కొంతమంది తనని ఓదార్చేవాళ్ళు, కొంతమంది తన వెనక నవ్వేవాళ్ళు. ఒకరోజు వాళ్ళమ్మ, నీలాంటి డైమండ్ని వదులుకోవడం వాళ్ళ తప్పు, నువ్వేం తప్పు చేసావని బాధపడుతున్నావు అని తనకి ధైర్యం చెప్పింది. తనకెంతో ఇష్టమైన ట్రావెలింగ్ని కంటిన్యూ చేద్దామనుకున్నాడు. తనకెంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రపంచం మీదకి దండయాత్రకి బయలుదేరాడు. అలా మొదలైన తన ప్రపంచ యాత్రలో ఎన్నో కంట్రీస్ తిరిగాడు. అలాగే ఎంతో భయంకరమైన ప్రదేశాలు కూడా మనకు చూపించాడు. వాటిలో కొన్ని ముర్సీ ట్రైబ్ కావచ్చు, టర్కీలోని స్కామ్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ కావచ్చు, మరియు యాసూర్ వాల్కెనో కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండి లోకల్ వాళ్ళు కూడా తిరగడానికి భయపడే కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకు చూపించాడు. ఒకసారి తను ఉన్న కంట్రీకి పక్కనే ఉన్న అంటార్కిటికాకి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ దానికి 6 లక్షలు ఖర్చు అవుతుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన సబ్స్క్రైబర్స్ని హెల్ప్ చేయమని అడిగాడు. తన సబ్స్క్రైబర్స్కి తన మీద ఎంత నమ్మకం ఉందంటే తను 6 లక్షలు అడిగితే 1 గంటలో 10 లక్షలు పంపించారు. దీంతో అంటార్కిటికాకి వెళ్ళి అక్కడ 66 డిగ్రీల కోణం వరకు వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్ ఇన్ ట్రావెల్ అయ్యాడు. చైనా సిరీస్ సక్సెస్ అవడంతో 1 నెలలోనే 30 లక్షలు సంపాదించాడు. తర్వాత తను చేసిన కెనడా సిరీస్ కూడా సక్సెస్ అవడంతో 3 నెలల్లో ₹1 కోటి సంపాదించిన ఫస్ట్ ఇండియన్ ట్రావెల్ యూట్యూబర్ అయ్యాడు. తన దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కేవలం ప్రపంచయాత్ర వీడియోస్ మాత్రమే మనకు చూపించకుండా నిజమైన ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే యువతకి డబ్బు గురించి, రిలేషన్స్ గురించి మరియు కెరీర్ గురించి ఒక బ్రదర్ లాగా తన గైడెన్స్ ఇస్తున్నాడు. మనలో చాలా మంది ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ లాగే చూస్తారు. ఇలా సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే ఇంత డెవలప్ అవుతున్నా కూడా కేవలం 5% ఇండియన్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అందులో డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారని ఇలా స్టాక్ మార్కెట్ సైకాలజీని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది స్టాక్ మార్కెట్ లోని మల్టీ బిలియనర్స్ ఫాలో అయ్యే సింపుల్ రూల్స్ మీదే బేస్ అయి ఉంటుంది. తన సక్సెస్ కి ఇంకో కారణం ఏంటంటే తన గివింగ్ నేచర్. తనలాగే కష్టపడుతున్న రామ్ ది ట్రావెలర్ అనే యూట్యూబర్ గురించి తెలుసుకొని తనకి ఏం కావాలో అడిగి మరీ హెల్ప్ చేశాడు. అండ్ రామ్ కూడా రీసెంట్ గా అన్వేష్ ని కలిసినప్పుడు తన గ్రాటిట్యూడ్ ని చూపించాడు. ఇటువంటి గ్రాటిట్యూడ్ నేచర్ వల్లనే ఈ రోజు రామ్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాడు. ఇలాంటి గివింగ్ నేచర్ మరియు తను చేసే పనిలో తన 100% ఇవ్వడం వల్ల ఈ రోజు 195 కంట్రీస్ లో తెలుగు వాళ్ళు తన వీడియోస్ ని చూస్తున్నారు.
ఈ కథ మొత్తం ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక ప్రపంచ యాత్రికుడి కథ మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరిది. మనందరికీ చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, మన ఇంట్లో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలి, సొంత ఇల్లు కొనాలి, ముఖ్యంగా సొసైటీలో మనకంటూ ఒక ముఖ్యమైన ప్లేస్ ఉండాలి అని ఉంటుంది. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని గోల్స్ పెట్టుకుంటాము. ఆ గోల్స్ని సాధించే ప్రయాణంలో కష్టాలు వస్తాయి, డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఒక ఫెయిల్యూర్ రాగానే నీకు ముందే చెప్పాము, నీ వల్ల కాదు అని మనల్ని డిమోటివేట్ చేసే వాళ్ళు కూడా వస్తారు. వీటన్నిటిని తట్టుకొని కేవలం మన డ్రీమ్స్ అండ్ మన గోల్స్ మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే మనం ఏ స్థాయికి వెళ్ళగలమో మన కళ్ళకు కట్టినట్టు చూపించే కథే ఈ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా డిమోటివ్గా ఉన్నా లేదా వాళ్ళ గోల్స్ని సాధించే ప్రయాణంలో ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి.